వీరసేన మహారాజు. గంధర్వరాజా, భార్యతో కులుగుతూ కూర్చుంటివా? మా రాక నీకు పరాకాయనా? మా చేరికకు నీకు తీరికే లేదా? మహారాజా, తమకు ఏ లోపము రాకుండా సమస్త రాజోపచారాలు చేయిస్తుంది. ఉపచారముల పేరుతో అపచారములే సాగుతున్నవి. నీ మెరమెచ్చుల ఉచ్చులలో పడి వచ్చిన పని మరతుననుకుంటేవేమో. వెంటనే మణిమంజరినిచ్చి మా కాళ్ళు కడిగెదవో, లేక నీ రక్తధారతో మా ఖడ్గమునే కడిగెదవో నిర్ణయించుకో. వీరసేన మహారాజా, నా కుమార్తె రూపవతి నిన్నే వరించి. వరించుట వంచుట ఆ నారి మా దారికి అవరోధమనుకుంటేవా? మణిమంజరి ఎక్కడా? మణిమంజరిని విక్రమార్క చక్రవర్తికి ఇవ్వటానికి నిర్ణయించాం. దుర్నయుడవని నీ నిర్ణయమా? మాకు గౌరవించి మాట్లాడిన కొద్దీ నేను గంధర్వరాజులను మర్చిపోతున్నావు. మా ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరిస్తున్నా. మూర్ఖుడా, మాకా నీ హెచ్చరిక? మా చండ ప్రచండ దోర్దండ తాండవ స్ఫూర్తికి మీ గంధర్వుల తద్దిమికిటలు సమానం అనుకుంటేవా? ఆ తొయ్యలి అయ్యవని మన్నించితి గాని నీ నాలుక 1000 చీలికలు చేయకుందునే. ఇక నీవిచ్చుతేమి? ఈ క్షణమే మణిమంజరిని మా వెంట కొనిపోగలము. ఆపగల వీరుడెవడో అడ్డుపడమను. మహారాజా, ఎవరు? భయపడకు, నేనే విక్రమార్కుడను. యుద్ధం తప్పదు. అవును, అంతకంటే మార్గం లేదు. ఏం జరిగింది? చెల్లి, నా అజ్ఞానాన్ని మన్నించమ్మా. నీకు ద్రోహం తలపెట్టినందుకు నాకు బాగా పరాభవం జరిగింది. ఇంక ఈ లోకంలో తలెత్తుకు బ్రతకలేను. అక్క, మానవ స్త్రీగా భూలోకంలో పవిత్ర జీవితాన్ని గడుపుతాను. జరామరణ పీడితమైన మానవ స్త్రీగా నీవెట్లా మనగలుగుతావు? నేను నిన్న రూపంలో చూడలేనక్క. నా దైవత్వాన్ని తొలగించుకొని ఒక్కసారి మానవ స్త్రీగా నీ ముందు నిలబడతాను. ఆ రూపం ఎంత హీనంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూడు. అప్పుడు గాని నీ ప్రయత్నం మాను. ఏమిటిది అక్క? నా దివ్యశక్తిని అపహరించావా? అవును, నువ్వు ఈ రూపంలోనే ఉండాలి. నా కోరిక కూడా అదే. అందుకే నీ దివ్యశక్తులు నా గుప్పిట పట్టాను. అక్క, పరిహాసం చేస్తున్నావా? పరిహాసం కాదే, పంతం చెల్లించుకుంటాను. నీ దివ్యశక్తి నా అధీనమైంది. నాకు వీరసేనుడికి విభేదాలు కల్పించాలని ప్రయత్నించారు నువ్వు నీ రాత్రిక. ఫలితం అనుభవించు. దిక్కులేని మానవాంగనగా భూలోకంలో పడి ఉండు. పో. అక్క, అక్క. కస్తూరి, ఎక్కడ మణిమంజరి? ఏమైంది? ప్రభు, మణిమంజరి. ఏమిటి మణిమంజరి? ప్రభు, ప్రభు, మోసం జరిగింది. విక్రమార్కుడే ఆ చిలుక. విక్రమార్కుడి దేహం మన కైవసమైంది. నా మందిరంలో భద్రపరుస్తాను. రండి కుదురుగానే. ప్రభు, మనల్ని విడదీయాలని విక్రమార్కుడు మణిమంజరి కలిసి పన్నున కుట్ర. చిలుక చెప్పిన కట్టుకదవిని మనం మోసపోయాం. మణిమంజరిని మానవాంగనగా మార్చి భూలోకంలో పడేశాను. అక్కడే దాన్ని మీ పాదాల ముందు సులభంగా పడేస్తాను. నేను మీ దాన్ని ప్రభు, నన్ను అనుమానించకండి. రూపవతి, కపటం లేని నీ ప్రవర్తన నా వజ్ర హృదయాన్ని నిజంగా కరిగించింది. ప్రభు. రూపవతి, జై శాంభవి. విక్రమార్క మహారాజా, మీ దేహాన్ని వీరసేనుడు రూపవతి అపహరించి తీసుకువెళ్లారు. మణిమంజరి దేవిని రూపవతి మానవాంగనగా మార్చి భూలోకంలో పడేసింది ప్రభు.